లెంట్ కాలంలోని ఈ మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్య భాగము ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలను ధ్యానించుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనంలో ఉన్నటువంటి ఈ కథ క్రైస్తవులమైన మనమందరము చాలాసార్లు ఆలకించే ఉంటాం. అందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి కథ ఇది అని మనం చెప్పచ్చు. అబ్రహాము విషయంలో ఇది పరిశోధన అని దేవునికి తెలుసు. ఈ పాఠాన్ని చదివిన మనకు అబ్రహాముకి ఇది పరీక్ష అని మనకు తెలుసు. కానీ ఈ విషయం అబ్రహాముకు తెలియదు. పరిశోధన దేవుని పట్ల మనకున్నటువంటి నిబద్ధతను పరీక్షిస్తూ దానిలో భాగముగా సరి అయిన దానిని ఎన్నుకునేలా ప్రేరేపించడమే కాకుండా నిర్ణయాత్మకమైనటువంటి దృఢమైన నిశ్చయమైన విశ్వాసాన్ని చూపెట్టడానికి కారణమవుతూ ఉంది. కాబట్టి ఈ కథ చివరిలో దేవుడు అబ్రహామును చూచి నీవు దేవునికి భయపడువాడవని మంచి సాక్ష్యాన్ని ఇవ్వటం జరిగింది. దేవుడు తన భక్తుని గురించి అలా చెప్పటానికి అసలేం జరిగిందో మన పాఠాన్ని చూద్దాం. దేవునికి భయపడువాడు అంటే దేవునికి లోబడుతూ ఆయన చిత్తాన్ని మాత్రమే వెంబడించేవాడని అర్థం కదా. అబ్రహాము ఏ విధముగా దేవునికి లోబడుతూ దేవుని చిత్తాన్ని వెంబడించాడు 1-2 వచనములను చదువుకుంటూ పరిశీలించి తెలుసుకుందాం. 1-2 వచనములను చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుని అనగా నీవు ప్రేమించి సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాడు. ఈ వచనంలో మనము మొదటగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్రహాము విశ్వాసము ఎంత బలమైనదో లేదా ఆ విశ్వాసము ఎంతవరకు తట్టుకోగలదో చూడటానికి దేవుడు ప్రయత్నము చేయడం లేదనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలసిన. దేవుడు మనందరి హృదయాలలోనికి చూడగలడు. మన హృదయములలో విశ్వాసము బలంగా ఉన్నదో బలహీనముగా ఉన్నదో ఆయనకు తెలుసు. మరి దేవుడు అబ్రహామును పరిశోధించెను అని చెప్పడంలో గ్రంథకర్త అయినటువంటి మోషే ఏమని తెలియచేస్తూ ఉన్నాడంటే పరిశోధించటం దేవుని వైపు నుండి వచ్చిందని, దేవునిపై ఆధారపడే విషయంలో సహాయము చేయుట కొరకై ఇది రూపొందించబడిందని చెప్తూ ఉన్నాడు. పరిశోధించటం అంటే ఒక వ్యక్తి సరి అయిన దానిని ఎన్నుకోవటంలో అతనికి అవకాశాన్ని కల్పించటం. అలాగే ఈ పరిశోధన అంటే ఒకనిలోని నాణ్యతను ఇతరులకు చూపించటానికి చేసే ప్రయత్నం అని కొందరు చెప్తూ ఉంటారు. కానీ పరిశోధన ఎప్పుడు కూడా మనిషిని దేవునికి దగ్గర చేస్తుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు అబ్రహామును పరిశోధించిన మాటలలో
పరిశోధించును అనే మాట హీబ్రూ భాషలో అభివృద్ధి పరచుట అనే ఉద్దేశంలో ఇక్కడ వాడబడింది. అంటే గ్రంథకర్త అయినటువంటి మోషే ఏమని చెప్తున్నాడంటే, దేవుడు అబ్రహామును మోరియా దేశమునకు పంపుట ద్వారా అతనిని విశ్వాసమునందు బలపరచును అని చెప్తూ ఉన్నాడు. 2వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ఇక్కడ దేవుడైన యెహోవా స్పెసిఫిక్గా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నాకు బలిగా ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాం ఇస్సాకును ప్రేమించడమే కాదండి, ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రహాముకు వారసులను ఇచ్చుదనని వాగ్దానం చేస్తున్నాడు కూడా. అబ్రహాముకు తన వృద్ధాప్యంలో తన కుమారుని కంటే విలువైనది ఏది కూడా లేదు. దేవుడు అబ్రహాము నుండి ఏమి అడుగుతున్నాడో అర్థం చేసుకోవటంలో ఇది ఎంతో కీలకమైనటువంటి ఒక పాయింట్. అబ్రహాము దేవునికి ఇవ్వగలిగిన అత్యంత విలువైన అర్పణను దేవుడు అబ్రహాము నుండి అడుగుతూ ఉన్నాడు. ఇస్సాకును అమితముగా ప్రేమించుచున్నటువంటి అబ్రహాము దేవుని విషయంలోకి వచ్చేటప్పటికే ఇస్సాకు కంటే అధికముగా దేవునిని ప్రేమించుచున్నాడా లేదా అనేదే పరీక్ష. ఈ పరీక్షలో భాగంగా దేవుని మాటలంత కఠినంగా ఉన్నాయంటే, ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు అదే ప్రాణాన్ని క్రూరమైన పద్ధతిలో తనకిమ్మని అబ్రహామును అడుగుతూ ఉన్నాడు. దేవునిపై ఆధారపడినటువంటి మీరు మీ జీవితాలలో సరి అయిన దానిని ఎన్నుకునేలా దేవుడు మిమ్మల్ని పరిశోధించినప్పుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలని, మిమ్మల్ని విశ్వాసమునందు బలపరచాలని ఆయన ఆశపడుతూ మిమ్మల్ని పరిశోధించినప్పుడు అవి శోధనలు అనుకుని మీరు పొరపడ్డారేమో ఒక్కసారి ఆలోచించండి. లేదా ఆ పరిశోధనలో ఉన్నటువంటి కష్టాన్ని బట్టి సనుగుకుంటూ మీ ముందు ఉంచబడినటువంటి సరి అయిన అవకాశాన్ని గుర్తించటంలో ఎన్నిసార్లు విఫలమై ఉన్నారో పరీక్షించుకోండి. మిమ్మల్ని అభివృద్ధి చెందించాలని అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఇలా చేయండి, అలా చేయండి అని దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీలో కొంతమంది ఆ మాటలను పెడచెవిన పెట్టి ఉండొచ్చు. మరికొందరు అందులో ఉన్నటువంటి కష్టాన్ని బట్టి దానిని ఎన్నుకొనకపోయి ఉండొచ్చు. కొందరు వెనుకకు తిరిగి ఉండొచ్చు కదా. మన పాఠంలో దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాడు. అబ్రహాము తన కుమారుని తీసుకుని మోరియా దేశమునకు బయలుదేరాలి. ఇది కొన్ని నిమిషాల ప్రయాణము కాదండి, కొన్ని గంటల ప్రయాణము కాదు, కానీ ఇది 3 రోజుల ప్రయాణము. దేవునికి భయపడువాడు విశ్వాసముతో దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి
ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. అబ్రహాము విశ్వాసంతో దేవుని చిత్తాన్ని ఏ విధముగా నెరవేర్చటానికి ప్రయత్నించినాడో 3 నుంచి 5 వచనాలను పరిశీలించి నేర్చుకున్నాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి ముందుకు వెళ్ళినట్లుగా ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇక్కడ 2 విషయాలు గమనించవలసినామండి. అబ్రహాము తన కుమారుని వెంట పెట్టుకుని దేవుని నిర్ణయానికి ఆజ్ఞకు కట్టుబడి అబ్రహాము ఆలస్యం చేయలేదు, వెనుకాడలేదు, ఫిర్యాదు చేయలేదు, వేడుకోలేదు, కనీసం ప్రశ్నించలేదని మన పాఠము తెలియచేస్తుంది. అబ్రహాము తన కుమారుని తీసుకుని బయలుదేరి ఉన్నాడండి. రెండో విషయం ఏంటంటే, మోరియా పర్వతము దగ్గర కర్రలు దొరకకపోతే అని ఆలోచించి తమతో పాటుగా కర్రలను తీసుకుని వెళ్ళడం. కర్రలను చీల్చటం అంటే అబ్రహాము తన చేతులను తన మనస్సును దేవునిపై ఎట్లు కేంద్రీకరించినాడో ఒక్కసారి చూడండి. బయలుదేరి గమ్యానికి నడవటం అంటే ఫెయిత్ ఆన్ వీల్స్. చూడండి, ఇలా చేయాలంటే దేవుని మీద ఎంతో విశ్వాసము, ఎంతో ప్రేమ, ఎంతో నమ్మకం ఉండాలి. ఎందుకని దేవుడు అబ్రహాముకు 3 దినముల ప్రయాణాన్ని నిర్దేశించాడండి? ఆలోచించండి. అబ్రహాము విధేయత క్షణికమైన ఉత్సాహము నుండి కాకుండా హృదయపూర్వకముగా లోబడినదై సంపూర్ణమైన విధేయత నుండి వచ్చినదై ఉండాలని దేవుడు అబ్రహాముకు 3 రోజుల ప్రయాణాన్ని నిర్దేశించాడండి. 3 రోజుల ఈ ప్రయాణంలో అబ్రహాము ఆలోచించటానికి చాలా సమయం ఇచ్చాడు. అలాగే అబ్రహాము తన సొంత కొడుకు ప్రాణమును తీసుకోకుండా సాతాను ఎన్నో తార్కికమైనటువంటి కారణాలను అబ్రహాము ముందు పెట్టి ఉండొచ్చు. కానీ విశ్వాసంతో అబ్రహాము దేవునికి భయపడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి ముందుకు సాగుతూ ఉన్నాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి, ఈ మాటలకు ఒక్కసారి అర్థమేంటో ఆలోచించండి. 3వ రాజు అబ్రహాము కన్నులెత్తి ఏ పర్వతముల మీద తన కుమారుని అర్పింపబోచున్నాడు, ఏ పర్వతముల మీద తన కుమారుని దహన బలిగా దేవునికి ఇవ్వబోతున్నాడు, ఆ స్థలాన్ని చూచాడండి. కొద్ది దూరము మాత్రమే. నిజంగా ఆ హృదయము ఎంతగా బాధపడుతూ ఉండొచ్చు కదా. ఆ హృదయము కోయబడి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం తన పనివారితో అంటున్నాడు, గాడిదతో మీరిక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వచ్చదమని తెలియచేశాడు. అబ్రహాము ఎందుకని తన పనివారిని
క్రిందనే ఉండిపోమని చెప్పాడు. అందుకు 2 కారణాలు ఉండొచ్చండి. ఒకటి, దేవుని ఆజ్ఞ ఇస్సాకును దహన బలిగా ఇవ్వటం, ఇవేవి కూడా అన్యులకు అర్థం కావు. అలాగే వాళ్ళు భయపడొచ్చు కూడా. అలాగే వాళ్ళు అక్కడ జోక్యం చేసుకోవచ్చు కూడా కదా. వాళ్ళు ఇస్సాకును బలి ఇవ్వకుండా ఆపొచ్చు. కాబట్టి అబ్రహాము వాళ్ళని ఆగిపోమన్నాడండి. అంత కష్టంలో కూడా విచక్షణ కోల్పోని వివేకాన్ని అబ్రహాము చూపించటం నిజంగా చాలా మెచ్చుకోదగిన అంశం. అలాగే అబ్రహాంతో ఉన్న వారందరికీ తెలుసు, మేము దహన బలిని అర్పించటానికి ఈ మోరియాకు వచ్చామని. కానీ వాళ్ళ దగ్గర అవసరమైనటువంటి గొర్రెపిల్ల లేదనే విషయం ఇస్సాకుకు అలాగే పనివారికి కూడా తెలుసు. ఇప్పుడేమో అబ్రహాము కర్రలను, కత్తిని, నిప్పును, ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతం మీదకు వెళ్తూ ఉన్నాడు. మోరియా పర్వతం మీదకు వెళ్తూ తన సేవకులకు భరోసా ఇస్తూ అసాధారణమైనది ఏమీ జరగదని, తిరుగు ప్రయాణంలో కూడా అసాధారణమైనది ఏది కూడా ఉండదని సేవకులకు భరోసా ఇస్తున్నాడని కొంతమంది అంటూ ఉంటారు. కానీ విశ్వాసిగా మీరేమంటారు చెప్పండి. మేము మరలా తిరిగి వచ్చదము అను మాట అబ్రహాం ఇక్కడ ఎలా చెప్పగలిగాడు? ఎందుకని చెప్పగలిగాడు? ఏ ఉద్దేశంలో చెప్పగలిగాడు? సరే, నేనే చెప్తాను. ఈ భయంకరమైన పరిస్థితి నుండి దేవుడే తనకు ఒక మార్గమును చూపిస్తాడని నమ్ముతూ మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పడం ద్వారా అబ్రహాము దేవుని యందు తనకున్నటువంటి నిశ్చయతను తెలియచేస్తున్నాడు. విశ్వాసిగా అబ్రహామును ఈ మోరియా యాత్ర ఒక ప్రశ్న చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు. ఆ 3 రోజుల ప్రయాణంలో ఆ ప్రశ్నను బట్టి అబ్రహాము చాలా సఫర్ అయి ఉండొచ్చు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? దయగల దేవుడు తానే ఇస్సాకును నాకు అనుగ్రహించి, ఇస్సాకు ద్వారా మెస్సయ్యను అనుగ్రహించిన దేవుడు తన వాగ్దానమును తానే ఎలా ఆపగలడు? ఇస్సాకును చంపమని ఎలా ఆజ్ఞాపిస్తాడు అన్నది ఆ ప్రశ్న. ఆ ప్రశ్నతో పెనుగులాడుతూ అబ్రహాము నడిచి ఉండొచ్చు. కానీ అతనిలో ఉన్న విశ్వాసము ఆ ప్రశ్నకు ఏమని జవాబిచ్చిందంటే, ఇస్సాకును చంపమని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు, నేను ఆయనకు విధేయతను చూపాలి. చూపిస్తే దేవుడు దహన బలిగా అర్పించబడి ఉన్నటువంటి ఇస్సాకును ఆ బూడిద నుండి తిరిగి జీవానికి తీసుకువస్తాడు, మేమిద్దరం తిరిగి వస్తాం అనే ఉద్దేశంతో అబ్రహాము అలా చెప్పాడని హీబ్రూ పత్రిక చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఎంతటి నిశ్చయత చూడండి! ఇలాంటి నిశ్చయత విశ్వాసులుగా మన జీవితంలో ఉందా? కష్టాలలో వివేకమును విచక్షణ కోల్పోకుండా ప్రవర్తించే స్వభావం మనలో ఉందా?
విధేయత ఎప్పుడు కూడా దేవుని మంచితనం మీద నమ్మకం ఉంచేటట్లు చేస్తూ ఉందండి. కాబట్టి ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని అబ్రహాము ఆ కష్టంలో నమ్మాడండి. మనము నమ్మగలుగుతున్నామా? అంతేనా? యెహోవా యందు నమ్మిక ఉంచిన వానిని కృప ఆవరించుచున్నదని. కాబట్టి ఆ తన పట్ల దేవునికున్న కనికరాన్ని బట్టి యెహోవాను నమ్ముకొనుట ధన్యతగా ఎంచి, యెహోవా యందు నమ్మిక ఉంచి భయపడక నా శరీరము హృదయము క్షీణించిపోయినను యెహోవా నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడనే ధైర్యముతో యెహోవాను ఆశ్రయించిన వానికి ఆయన్నే అన్ని విషయములలో తోడుగా ఉండును అనే నిబ్బరముతో మోరియా పర్వతాన్ని ఎక్కుతూ విశ్వాసిగా తన విశ్వాసమును అబ్రహాము ఎలా ప్రదర్శిస్తూ ఉన్నాడో ఒక్కసారి చూడండి. ప్రియమైన మిత్రమా, విశ్వాసిగా మీరు కష్టాలలో ఉన్నప్పుడు మీ తండ్రి అయిన దేవుని మంచితనం మీద మీరు నమ్మకం ఉంచున్నారా? పరిశీలించుకోండి. కష్టంలో మీ కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదనే విషయాన్ని చూడగలిగారా? లేదా విస్మరించారా? పరిశీలించుకోండి. కష్టాలలో కూడా దేవుని కృప మిమ్ములను విడిచిపెట్టకుండా ఆవరించినదని వాస్తవాన్ని ఎలా మర్చిపోయారండి? అన్ని వేళలా దేవునిని నమ్ముకునుట ధన్యతగా మీరు భావిస్తున్నారా? ఒకసారి మీ హృదయాన్ని ప్రశ్నించండి. మీ శరీరము హృదయము క్షీణించిపోయినను యెహోవా నిత్యము మీ హృదయమునకు ఆశ్రయదుర్గముగాను స్వాస్థ్యముగాను ఉన్నాడు అని చెప్పగలిగే ధైర్యము ఈరోజు మీలో ఉందా? యెహోవాను ఆశ్రయించిన వానికి ఆయన్ని అన్ని విషయములలో తోడుగా ఉండును అనే నిబ్బరం మీకుందా? ప్రశ్నించుకోండి. దేవునికి భయపడువాడు దేవునికి సంపూర్ణముగా విధేయత చూపుతూ ప్రతి దానిని దేవుని చిత్తానికి విడిచిపెడతాడండి. అబ్రహాము దేవునికి ఏ విధముగా సంపూర్ణముగా విధేయత చూపుతూ ప్రతి దానిని దేవుని చిత్తానికి విడిచిపెట్టి ఉన్నాడు. 6 నుంచి 10 వచనాలను చదువుకున్నట్టు ద్వారా పరిశీలించి తెలుసుకుందాం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడికి సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయిను. వారిద్దరూ కూడి వెలుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పెను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము మీదనున్న కట్టెల మీద ఉంచును. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా అబ్రహాము కుమారుడని ఇస్సాకు తన బలి కొరకు తానే కట్టెలు మోయటం
అబ్రహాముకు చాలా దుఃఖాన్ని కలిగించుండొచ్చు. యెహోవా కోసం దహన బలిగా అర్పించటానికి లోపము లేని గొర్రెపిల్ల కావాలి. ఈ విషయాన్ని ఇస్సాకు అబ్రహాముకు జ్ఞాపకం చేస్తూ, దహన బలికి కట్టెలు అంత దూరం నుండి తెచ్చాం, అలాగే మన మందలో నుండి లోపము లేని గొర్రెను తెచ్చుంటే బాగున్ను. ఇప్పుడు ఇక్కడ ఎలా మంచి లోపము లేని గొర్రెను కనుగొనగలం అనే ఉద్దేశంలో, తండ్రి నిప్పును కట్టెలను ఉన్నవి, కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. దహన బలిని అర్పించటానికి వెళ్తూ ఉన్నాం, కానీ మా దగ్గర గొర్రె పిల్ల లేదు, ఏదో తప్పు జరుగుతుంది అని ఇస్సాకుకు అనిపించిండొచ్చు కదా. తానే దహన బలి పశువని అతడు సందేహపడి ఉండొచ్చు అంటారా? మనకు తెలియదు. అందుకు ఇస్సాకు అడిగిన ప్రశ్నకు అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెను చూసుకును అని జవాబు చెప్పాడు. ఎలాంటి ఫిర్యాదు కూడా లేకుండా మరో ప్రశ్న ఇస్సాకు తన తండ్రిని అడగకుండా విధేయతతో తండ్రిని వెంబడించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదండి. ఈరోజు ఇలాంటి విధేయత మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉందంటారా? మన పిల్లలు మనము చెప్తున్నటువంటి మాటలను విధేయతతో స్వీకరిస్తూ ఉన్నారా? లోబడుతూ ఉన్నారా? ఆలోచించండి. అందుకు కారణాలేంటో అన్వేషించండి, చక్కదిద్దుకోండి, సరిదిద్దుకోండి. అలాగూ వాళ్ళిద్దరూ కూడి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టాడు. అంటే అబ్రహాము తన కొడుకును బలిగా అర్పించటానికి ఆ బలిపీఠాన్ని స్టెప్ బై స్టెప్ చక్కగా కట్టి అక్కడ బలిపీఠాన్ని సిద్ధము చేశాడండి. ఆ బలిపీఠాన్ని కడుతూ ఉన్నప్పుడు అబ్రహాము సంకోచించలేదు, వెనుకాడలేదు. దేవా, ఇంక ఈ పరీక్ష చాలయ్యా, నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడవలేదు, ప్రాధేయపడలేదు. బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము మీద ఉంచి అతనిని వధించుటకు తన కత్తిని దూసినట్లుగా లేఖనము చెప్తూ ఉంది. ఇక్కడ మరొక విషయాన్ని గమనించవలసిన, వృద్ధుడైన అబ్రహాము యవ్వనస్తుడైన ఇస్సాకును ఏ విధంగా బంధించగలిగాడండి? యవ్వనస్తుడైన ఇస్సాకు తప్పించుకొని ఉండొచ్చు, పారిపోయి ఉండొచ్చు, తండ్రితో పెనుగులాడి ఉండొచ్చు, కానీ అతడు బంధింపబడుటకు తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడండి తన తండ్రి చిత్తానికి. ఎంత మెచ్చుకోదగిన అంశమో చూడండి. తండ్రి, నీ చిత్తమయ్యా, నేను నీ చిత్తమునకు లోబడుతున్నాను. నీవు నమ్మిన దేవునికి నా ప్రాణమును, నేను నమ్మిన దేవునికి దహన బలిగా అర్పింపబడుటని ఈ గొప్ప ధన్యతను
నా జీవితంలో నాకున్నందుకు వందనమని చెప్తూ ఆ బలిపీఠము మీద అతడు వినయముతో విధేయతతో అర్పణగా పరుండబెట్టి ఉన్నాడు, పడుకుని ఉన్నాడు కదా. ఇక్కడ ఇస్సాకు విధేయత చాలా ఆశ్చర్యం గొల్పుచున్నదండి. ఇస్సాకులో భయం అనేది ఏమి లేదు. తన తండ్రి చిత్తానికి సంపూర్ణముగా లోబడ్డాడు, సంపూర్ణముగా విధేయతను చూపించాడు. 11 నుంచి 14 వచనాలను ముగింపుగా చదువుకుందాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకము, అతనినేమియో చేయకము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించును. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటికి చెప్పబడుచున్నది. ఎంత చక్కని ముగింపు చూడండి. దేవుడు తన భక్తుని హృదయమును చూసి నిజముగా దేవునికి భయపడు వాడవని సెలవిచ్చుండటం చాలా గొప్ప విషయం అండి కదా. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు మీరు చూసినట్లయితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అని చెప్తుందండి. దేవునికి భయపడటం అంటే దేవుని ఆజ్ఞలను పాటించటం. దేవునికి భయపడే వ్యక్తి దేవుడు చెప్తున్న వాటిని చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడండి. యెహోవా చేసిన గొప్ప కార్యములను చూసి యెహోవాకు భయపడి యెహోవా యందు నమ్మకం ఉంచటమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు తన జీవితంలో నుండి ఇతరమైన వాటిని, ఇతర దేవతలను తొలగద్రోసి సమస్తమైన వాని కంటే దేవునికి భయపడుతూ ఆయనను ప్రేమిస్తూ ఆయననే సేవిస్తూ పరిస్థితులు ఎంత కఠినమైనను విశ్వాసములో ఆయనకు విధేయత చూపుతూ ఆయన చిత్తమును నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండునని నిశ్చయతను కలిగి ఉండండి. యెహోవా దృష్టి ఆయనకు భయపడు వారి మీద, ఆయన ఎడల భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉన్న వారి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. కాబట్టి విశ్వాసముతో దేవునికి భయపడుతూ విధేయత చూపుతూ లోబడుతూ మన కుటుంబములను కూడా దేవుడు అభివృద్ధి పరచాలని ఆకాంక్షించుచున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయులమై అబ్రహాము వలె దేవునికి భయపడుతున్నటువంటి బిడ్డలుగా ఈ శ్రమల కాలంలో మనము జీవిద్దామండి. శ్రమల కాలంలోనే కాదండి, మన జీవితం అంతా దేవునికి భయపడుతూ మన జీవితాలను జీవిద్దాం. దేవుని భయంతో మన జీవితాలలో మనం కొనసాగుదాం.
అబ్రహాము లాంటి త్యాగాన్ని మన తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల చూపించినాడండి. ఆయన కూడా తన కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు, మన పాపముల కొరకు, మన పాపములకు ప్రాయశ్చిత్తము కొరకు ఈ లోకంలోనికి పంపి ఉన్నాడండి. ఆ తండ్రి ఎంతగా కష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచించండి. అబ్రహాము 3 రోజుల ప్రయాణంలో తన కుమారుని దహన బలిగా అర్పించడానికి విశ్వాసంతో నడిచి అతడు తన బాధను ఇతరులకు వ్యక్తపరచకుండా గొప్ప మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించున్నాడు. కానీ తండ్రి అయిన దేవుడు తరతరముల నుండి ఆయన తన వాగ్దానమును నిలబెట్టుకుంటూ కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని లోకంలోనికి పంపి ఉన్నాడండి. ఆ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో చూడండి. ఆయన తన కుమారుని పంపినప్పుడు లేదా వాగ్దానము మనతో చేసినప్పటి నుండి ఆయన బాధపడుతూనే ఉండొచ్చు. కానీ కుమారుడైన దేవుడు తన తండ్రి చిత్తానికి లోబడి ఈ లోకంలోనికి వచ్చి లోపము లేనివాడై నిష్కలంకునిగా నిర్దోషమైన బలిగా అర్పింపబడి పాపము లేని వానిగా జీవించి నిర్దోషిగా తీర్పును పొంది పాపమును మరణమును అపవాది అధికారము నుండి నిన్ను నన్ను అందరినీ విడిపించున్నాడు. ఈ శ్రమల కాలంలో మీ పట్ల ఉన్న తండ్రి ప్రేమను మర్చిపోక ఆ ప్రేమలో కొనసాగండి. భయభక్తులతో ఆయనను సేవించండి. దేవుడి వాక్యంను మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకు మీ హృదయములకు కావలిండునుగాక. ఆమేన్.